కందిపప్పుతో కాకుండా పచ్చిశనగపప్పుతో చేసిన సాంబార్తో ఇడ్లీని ఎప్పుడైనా ట్రై చేశారా? ఈసారి నేర్చుకుని ట్రై చేద్దరు. పచ్చిశనగపప్పును తీసుకొని సాంబార్ వేసుకొని కాకుండా పోసుకొని తినే బ్యాచ్ మీ ఇంట్లో ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిడికిలు అన్నట్టు లెక్క తీసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పిడికిలు తీసుకోవాలి. మా ఇంట్లో అయితే ముగ్గురం ఉన్నాం కాబట్టి 3 పిడికిలు తీసుకున్నాను నేను. ఇప్పుడు పచ్చిశనగపప్పుని బాగా శుభ్రం చేసి దీంట్లో ఒక 2 టమోటాలను ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో పెట్టుకొని దీన్ని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత కొంచెం సేపు చల్లార్చిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక మిక్సర్ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉడికించిన కుక్కర్ని కొంచెం వాటర్తో క్లీన్ చేసేసి దాన్ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి అందులో ఆవాలు, సోంపు, చెక్క, లవంగము, బిర్యానీ ఆకును వేసి చిటపట అనిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను, ఒక 2 చిన్న టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ మాత్రమే తీసుకుంటే చాలు. దాన్ని వేసి కొంచెం సిమ్లో పెట్టి వేగనివ్వాలి. ఈలోపు మనం పచ్చిశనగపప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి మనం ఉప్పు, పసుపు, కారాన్ని వేసేసుకొని బాగా నీళ్ళగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ మీద ఉన్న ఆనియన్, టమోటాలు వేగుతున్నాయి కదా, అందులో 2 పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత ఈ వాటరీగా కలుపుకున్నటువంటి పచ్చిశనగపప్పు పేస్ట్ని వేసేసుకోవాలి. ఇందులోనే ఇంకొంచెం నీళ్ళు పోసి బాగా ఉడికించాలి. ఎంత బాగా పలచగా ఉంటే అంత టేస్ట్గా కుదురుతుందండి. లాస్ట్గా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. సో మనం వాటరీగానే బాయిల్ చేసుకోవాలి. ఇలా నురుగు పైకి వచ్చిన తర్వాత చూడండి, మనం పచ్చిశనగపప్పు ఉడికించేటప్పుడు టమోటాలు వేసాం కదా, దానివల్లనే మంచి కలర్ వస్తుంది సాంబార్కు. ఇలా ఉడికిన తర్వాత ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసి ఇంకొక 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే వేడి వేడి పచ్చెనగపప్పు సాంబారు మనకు రెడీ అయిపోతుంది. ఇది మామూలుగా అన్నానికి వేసుకునే సాంబార్ లాగా కాకుండా ఇందులో చింతపండు ఏమీ అవసరం లేదు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఈలోపు మనకు ఇడ్లీ రెడీ అయిపోయి ఉంటుంది కదా, ఆ ఇడ్లీల పైన సాంబార్ని వేసుకొని కాకుండా పోసుకొని తింటే ఈ జన్మకి ఇడ్లీలు చాలు అనిపిస్తుంది. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ కోసం 1 ప్లేట్ బటన్ ఇడ్లీ పెట్టండి. అందులో మునిగేటట్లు సాంబార్ పోసి ఇవ్వండి. మీ ఫ్రెండ్స్లో సాంబార్ లవర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.